లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకెల్లా ఉత్తర కొరియా తీరే వేరు ఉంటుంది. ఇక ఆ దేశ అధ్యక్షుడు భయంకరమైన నియంతగా పేరు తెచ్చుకున్న కిమ్ జాంగ్ ఉన్ ఏది చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనంగానే మారుతూ ఉంటుంది. ఉత్తర కొరియాలో ఉన్నన్ని ఆంక్షలు, నిర్బంధాలు, సమాచారం బయటికి రాకపోవడం అనేది ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఉండదేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఒకవైపు దేశం ఆకలితో అలమటిస్తుంటే కిమ్ తన రాజభోగాలకు, శత్రువులను మట్టుపెట్టేందుకు క్షిపణి పరీక్షలకు మాత్రం ఎలాంటి లోటు రానియరు. అయితే తాజా కిమ్కి సంబంధించిన ఒక సంచలన విషయం బయటకు వచ్చింది. కిమ్ను సంతోషంగా ఉంచేందుకు ప్రతి సంవత్సరం 25 మంది యువతులతో కూడిన టీం పనిచేస్తుందని ఒక కథనం పేర్కొంది. అంతా 20 ఏళ్ల లోపు ఉన్న యువతులను తీసుకువచ్చి ఏడాది పాటు కిమ్ వద్ద ఉంచుతారని తెలిసింది. అయితే వారిని ఎంపిక చేసేందుకు పెద్ద ప్రక్రియ ఉంటుందని ఆ టీంలో నుంచి పారిపోయి బయటకు వచ్చిన యువతికి ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ కథనం ప్రచురించారు. ఆ యువతులకు ఏ చిన్న మచ్చ కానీ, సమస్య కానీ ఉన్నా వారిని ఎంపిక ప్రక్రియ నుంచి పక్కన పెడతారు. అందం, అణిగిమణిగి ఉండే వారిని తీసుకువచ్చి వారికి మెడికల్ టెస్టులు చేసి ఫైనల్ చేస్తారు. ఇక యువతులను సెలెక్ట్ చేయడానికి కిమ్ సన్నిహితులు దేశం మొత్తం తిరిగి కొందరిని ఎంపిక చేస్తారు. యువతుల రాజకీయ, కుటుంబ వివరాలు ఆరా తీస్తారు. గతంలో ఉత్తర కొరియా నుంచి పారిపోయిన వారిని, దక్షిణ కొరియా, ఇతర దేశాల బంధువులు ఉన్న వారిని రిజెక్ట్ చేస్తారు. కొందరు యువతులను తీసుకువచ్చిన తర్వాత వారికి కన్నత్వ పరీక్షలు నిర్వహించి అందులో పాస్ అయిన వారినే సెలెక్ట్ చేస్తారు. ఏ చిన్న సమస్య ఉన్నా వారిని వెనక్కి పంపించేస్తారు. చివరికి 25 మందిని సెలెక్ట్ చేసి వారిని రాజధాని ప్యాంగాంగ్కు పంపిస్తారు. వారు చేయాల్సిన పని అంతా కిమ్మును అన్ని రకాలుగా సుఖపెట్టడమేనని ఆ టీం నుంచి పారిపోయిన పార్క్ అనే యువతి అంతర్జాతీయ మీడియాకి ఇచ్చిన సమాచారం ద్వారా తెలుస్తుంది. కిమ్ దగ్గరికి యువతులు పంపించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలుపుతారని తెలుస్తుంది. అయితే తమ బిడ్డలను కిమ్ వద్దకు పంపిస్తే కనీసం ఆకలితో అలమటించకుండా ఉంటారని పంపిస్తామని సమాచారం. అయితే ఇలాంటి ఆచారం కేవలం ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న కిమ్ జాంగ్ ఉన్ హయాంలోనే మొదలు కాలేదని, ఇది 1970 నుంచి అక్కడ అధ్యక్షులు ఇలా యువతులను ఎంపిక చేసుకోవడం ఉందని తెలుస్తుంది.